హాయ్ గైస్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇక మన మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్తో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్కు భారీ స్పందన రావడం, అడ్వాన్స్ బుకింగ్స్కు కూడా మంచి రెస్పాన్స్ అందించింది. యువ నిర్మాతలు సాహు గరుగుపాటి అలానే సుస్మిత కొణిదెల సంయుక్తం నిర్మించిన ఈ సినిమాల బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, అలానే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏమిటి అనేది ఈ సినిమా గురించి మనం మొత్తం ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే యాక్టర్లు, సాంకేతిక నిర్మాతలు అలానే ప్రొడక్షన్ హౌస్ టోటల్గా 250 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ అందరినీ ఆకట్టుకునేలా అలానే ట్రేడ్ వర్గాల్లో అంచనాలు పెంచింది. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్లు అలానే ఇండియా వైడ్గా 120 కోట్లు అలానే వరల్డ్ వైడ్గా 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక జనవరి 11వ తేదీన అంటే మొన్న అర్ధరాత్రి ప్రదర్శించిన ప్రీమియర్లు భారీ స్పందన కనిపించింది. ప్రీమియర్లకు రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదయ్యాయి. తొలి ఆట తర్వాత ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో బయటకు వచ్చింది. దాంతో ఈ సినిమా మొదటి రోజు కూడా భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్గా ప్రీమియర్ వసూళ్లు విషయానికి వస్తే నైజంలో ఈ సినిమా సుమారుగా 4 కోట్ల రూపాయలు అలానే ఆంధ్రాలో 7 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలు కలిపి 2.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 1.2 మిలియన్ గ్రాస్ అంటే భారతీయ కరెన్సీలో చూసుకున్నట్లయితే 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా దాదాపుగా 25 కోట్ల రూపాయలు మేర కలెక్షన్స్ వచ్చిందని చూసుకోవచ్చు. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ అంచనా విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఏపీ, తెలంగాణ కలిపి మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ వసూలు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. కర్ణాటక ప్లస్ ఇతర రాష్ట్రాల్లో 12 కోట్లు అలానే 16 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఓవర్సీస్లో 19 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని తెలుస్తుంది. దాంతో ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 85 కోట్ల నుండి 90 కోట్ల గ్రాస్ వసూలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ మూవీకి పాజిటివ్ టాక్ మాత్రం బీభత్సంగా వస్తుంది. కాబట్టి ఈ మూవీ మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేసినా సరే మనం ఆశ్చర్యపడాల్సిన పని అయితే లేదు. అయితే మీలో ఎంతమంది మనశంకర వరప్రసాద్ మూవీని మొదటి రోజు ఫస్ట్ డే చూశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ మూవీ ఇంకా లాంగ్ రన్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేయగలదో కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయస్.